రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో మున్సిపల్ కార్మికులతో జీఓఎం చర్చలు ముగిశాయి. కార్మిక సంఘాల డిమాండ్లపై మంత్రి బొత్స, సజ్జల అధికారులు విడిగా చర్చించారు. కనీస వేతనం 21,000 కంటే అదనంగా మరో 3,000 అయినా పెంచాలని మున్సిపల్ కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. అంతేకాకుండా గ్రాట్యుటీ ఇవ్వాల్సిందేనని మున్సిపల్ కార్మిక సంఘాలు కోరాయి. అయితే జీతాలు 24,000 పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో మరోసారి చర్చలు విఫలమయ్యాయి. కాగా సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం సానుభూతి చేసింది. వాళ్ళకి సమ్మె నిర్వహించాలని కోరుతున్నాము. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రజలకు ఇబ్బంది పెట్టడంతో కూడా ఉన్నాయి అని చెప్పి కోరుతున్నాము. దయచేసి వెళ్ళమని మీకు కోరుతున్నాం. 22లో కొన్ని క్యాలరీలు పెంచారు. 22లో పెంచినప్పుడు పెంచుతాం. ఎవరికైతే ప్రభుత్వం రానప్పుడు పెంచుతుందో వారికి ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒకసారి పెంచుతాం తప్ప 10 సంవత్సరం జిల్లాలో ఎక్కడ పెంచుతాం. మిగతా ఏమైనా ఉంటే ఆ కార్యక్రమాలు పెంచుతాం. అవన్నీ కదా ఇన్ని కార్యక్రమాలు 11 ఐటమ్స్ చేస్తాం. అలాంటి ఏది రైట్ మున్సిపల్ కార్మికుల సంఘాలతో జీఓఎం చర్చలు అయితే పూర్తయ్యాయి. అయినప్పటికీ కూడా చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా లేదనే సమాచారం అంతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గాలిబ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరోసారి మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి. ప్రధానంగా నిన్న రాత్రి వరకు కూడా ఈ చర్చలు కొనసాగినా సరే ఎక్కడ కుదిరిని పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం సంబంధించి మంత్రుల కమిటీ సజ్జల, దాంతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు, దాంతో పాటు బొత్సాతో పాటు మరో పక్క మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలోని వీటికి సంబంధించిన చర్చలు కొనసాగినా సరే కొలికిరాని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే జీతాల పెంపుతో పాటు ఎలిమెంట్స్లకు సంబంధించి తొలుతగా చర్చించారు. ఇందుకు సంబంధించి చర్చించిన తర్వాత అంతర్గతంగా చర్చించేందుకు లోపలికి వెళ్లిన మంత్రులు బయటకు వచ్చి ఇది పూర్తి స్థాయిలో నెరవేందుకు ఒక హామీ ఇవ్వకపోవడంతో చర్చలు విఫలమైనట్లుగా ఏదైతే మున్సిపల్ కార్మికులకు సంబంధించిన సంఘాల ప్రతినిధులు ప్రకటించడం జరిగింది. అయితే ఓవరాల్ చూసినట్లయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెతోని పూర్తి స్థాయిలోని పారిశుధ్యం అక్కడెక్కిన పరిస్థితి కనపడుతుంది. ఎక్కడిక్కడ పూర్తి స్థాయిలోని పారిశుధ్యం ఇబ్బందులు కనపడుతున్న నేపథ్యంలోని ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపడుతుందని మాత్రం ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలోని మున్సిపల్ కార్మికులకు సంబంధించి మొత్తం రెండోసారి చర్చలు కూడా విఫలమవడంతో వాళ్ళు సమ్మె కొనసాగిస్తున్నట్టుగా నేను రాత్రి ప్రకటించడం జరిగింది. ఎస్ అంటే గాలిబ్, ఒకవైపు ఏదైతే అంగన్వాడీలకు సంబంధించి వాళ్ళ ఉద్యమం కూడా ఒకవైపు నడుస్తోంది, ఇంకోవైపు మున్సిపల్ కార్మికులు కూడా వేతనాలు పెంచమని సమ్మెను కొనసాగిస్తున్నారంటే ఏదైతే భేటీ జరిగిందో ఆ భేటీకి సంబంధించి చర్చలు కూడా సఫలం కాలేదు. అంటే ప్రభుత్వం అసలు ఏం ఆలోచిస్తోంది వీళ్ళ వేతనాల పెంపుకు సంబంధించి? అంటే అంగన్వాడీలకు సంబంధించి పెంచమని ఎస్మా ఒకవైపు ప్రయోగించిన నేపథ్యంలో అసలు మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఒకవేళ వీళ్ళు అంటే ధర్నా కూడా మళ్ళీ కొనసాగిస్తాం, ఇంతకంటే ఉధృతంగా చేస్తామని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉంది గాలిబ్? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు సంబంధించిన సమ్మెపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అంగన్వాడీలో విధులకు సంబంధించి అంగన్వాడీలకు సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి అత్యవసర సేవలుగా పరిగణిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 6 నెలల పాటు నిరసనలు అట్లాగే సమ్మెలకు అనుమతి లేదంటూ కూడా ఈ ప్రకటన రిలీజ్ చేసిన నేపథ్యంలోని మరోపక్క కార్మిక సంఘాలకు సంబంధించి ఏదైతే మున్సిపల్ కార్మిక సంఘాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కార్మిక సంఘాలు అంచనా వేసినాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి కూడా మున్సిపల్ ఏదైతే ఉందో మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఈ పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిగా ఏదైతే ఉందో చెత్త పేరుకుపోయి ఉంది. మరికొన్ని చోట్లలోని దుర్వాసన వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇది అంటువ్యాధులు కూడా పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలోని ప్రభుత్వం ప్రైవేటు సిబ్బందితోని చాలా చోట్ల స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రైవేటు సిబ్బందితోని ఈ చెత్త తొలగింపు కార్యక్రమం చేపట్టినా సరే చాలా మంది అక్కడ ఉన్న నిరసన తెలుస్తున్న అయితే రెగ్యులర్ కార్మికులు చాలా మంది వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పూర్తి స్థాయిలోని విధులు కొనసాగించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగి రావాలి అనేది మాత్రం ప్రధానంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కోరుకుంటున్నారు. ఎందుకంటే పలుమార్లు తమ విజ్ఞప్తి చేశాము, ఇదే వేతనాలకు సంబంధించి పూర్తి స్థాయి పెంపుతో పాటు ఎలిమెంట్స్ లకు సంబంధించి సపరేట్ అంటే ప్రభుత్వం మాత్రం ఎలిమెంట్స్ ను దాంతో పాటు
గ్రాడ్యుటీ అట్లాగే జీతాలు రెండు కలిపి ఇస్తామని చెప్తే దాన్ని ససేమిరా అంటున్నారు పారిశుద్ధ్య కార్మిక సంఘాలకు సంబంధించిన నేతలు. అయితే నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఇందుకు సంబంధించిన చర్చలు జరిగినా సరే ఎక్కడ కొలికిరాని పరిస్థితి కనపడుతుంది. దీంతో సమ్మె కొనసాగిస్తాం, సమ్మెను మరింత ఉధృతం చేస్తామనేది మాత్రం పారిశుద్ధ్య కార్మికులు చెప్తున్నారు. ఈ రోజు రేపు మరోసారి సీఎంతో సమావేశమైన తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించిన ప్రతినిధులు, ఆ తర్వాత మరోసారి మున్సిపల్ కార్మిక సంఘాలతోని చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తాయి. ఓవరాల్ గా వరుస సమ్మెలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తుంది. అంగన్వాడీలో సమ్మె కొనసాగటం, మరో పక్క పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి కూడా సమ్మెను కొనసాగిస్తున్నారని ప్రభుత్వం, ఎందుకంటే మరో 3 నెలల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలోని ఈ సమ్మెల ద్వారా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎస్ గాలిబ్, అంటే మొత్తానికి అటు మున్సిపల్ వాళ్ళకి సంబంధించి కూడా అంటే ఇప్పటికే అంటే ఉదయం చర్చలు జరిపి అవి కూడా విఫలం కావడంతో అంటే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే మీరు చెప్తున్నట్లుగా ఎక్కడికక్కడ మిగిలినటువంటి చెత్త క్లియర్ చేయడం కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కొంతమంది ప్రైవేట్ వాళ్ళని నియమించుకొని ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అంతా క్లియర్ చేస్తున్నారు. కాకపోతే ఇది మరిన్ని రోజులు కొనసాగించే అవకాశం అంటే ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాంతో పాటు ఎన్నికలు కూడా సమీపిస్తున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అటు అంగన్వాడీలు కావచ్చు, ఇటు మున్సిపల్ కార్మికులు కావచ్చు ఒక తలనొప్పిగా మారాయనే చెప్పుకోవచ్చు ఈ సంఘాలన్నీ కూడా. అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఫైనల్ గా గాలి? అంటే అంగన్వాడీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాము ఏమి చేశాము, ఏ విధంగా అంగన్వాడీలకు మంచి చేశాము అనే దానిపై కూడా పలు ప్రకటనలు చేస్తున్నా సరే జీతాల పెంపుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎక్కడ స్పష్టత లేదు. అది రాకుండా మిగతా వాటి గురించి ప్రభుత్వం మాట్లాడుతుంది. దానికి సంబంధించి స్పష్టత వచ్చిన తర్వాతే తమ సమ్మెను పూర్తి స్థాయిలోనే ముగిస్తాము అనేది మాత్రం అంగన్వాడీలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తారీఖు వరకు డెడ్ లైన్ విధించింది అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం. కలెక్టర్ల ద్వారా ఒక సమాచారం అందించింది. ఈ నెల 5వ తారీఖున కల్లా ఖచ్చితంగా విధులకు హాజరవ్వాలి. అంగన్వాడీల సమ్మె వల్ల ప్రధానంగా ఎవరైతే ఉన్నారో బాలింతలు కావచ్చు, అప్పుడే పుట్టిన పసికందులు కావచ్చు, గర్భిణీ స్త్రీలు, వీళ్ళకి అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన పౌష్టికాహారానికి సంబంధించి తీవ్ర ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలోని వీటిని అత్యవసర సేవలుగా భావిస్తూ చివరాఖరికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. అయితే కార్మికులు ఏదైతే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే నిన్న కొంత స్వల్పంగా కొన్ని అంశాలకు సంబంధించి స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ స్పష్టత వచ్చే అంశాలకు సంబంధించి ఈ రోజు రేపు మరోసారి ముఖ్యమంత్రితోని సమావేశం నిర్వహించబోతున్నారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే చర్చలో పాల్గొన్నారో మినిస్టర్స్ అందరూ కూడా ముఖ్యమంత్రుల సమావేశం నుంచి తుది తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ప్రభుత్వానికి మాత్రం వరుస సమ్మెల ద్వారా చాలా తీవ్రమైన పరిణామాలు, తీవ్రమైన ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలోని ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందో పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి మాత్రం చూడాల్సి ఉంది. ఒకవేళ కీలక దశకు వస్తే మాత్రం పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకునే అవకాశం. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.